హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. సో ఈ వీడియోలో మనకు ఏపీ ప్రభుత్వం అయితే చాలామందికి పింఛన్దారులకైతే పెన్షన్స్ అయితే ఇస్తున్నాయి. చాలామంది అందులో భాగంగా చాలామంది అప్లై చేసుకొని ఉంటారు. అప్లై చేసుకున్న తర్వాత చాలా ఇష్యూస్ అయితే ఎదుర్కొంటున్నారనమాట. పింఛన్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏ పింఛన్కి అప్లై చేసినా కానీ మనకు అప్లై చేసిన దాంట్లో ఇష్యూస్ ఉంటాయి కదా. ఆ ఇష్యూస్‌ని మనం ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా కంప్లీట్ చేయాలనేది ఈ యొక్క వీడియో కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు చాలా రకాలైనటువంటి పింఛన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆలోచన చేసినప్పుడు ఓల్డ్ ఏజ్ పింఛను, అలాగే విడో పెన్షన్, అలాగే వికలాంగుల పింఛను, అనేక పింఛన్ రకాలు ఉంటాయి. చాలామంది పింఛన్ బట్టి అప్లై చేసుకొని ఉంటారు. అప్లై చేసుకున్న తర్వాత సో సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడం వల్లో, దేని వలనో మనం చేసినటువంటి ఆ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఆ రిజెక్ట్ అయినటువంటి మనకు ఏ సమస్య ఉన్నా గానీ, మనం ఎలా పరిష్కరించుకోవాలన్నదే ఈ యొక్క వీడియో కాన్సెప్ట్ అనమాట. మనకి ఏమైనా పింఛన్‌కి అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అవ్వడము, లేదంటే పింఛన్ ఇస్తూ మధ్యలో ఆగిపోవడము, ఏమైనా పింఛన్‌కి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా గానీ, మనం ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా ఫిర్యాదు అనేది నమోదు చేయాలనేదే ఈ యొక్క వీడియో అండి. ఎవరైనా ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలామందికి తెలియదు. రీసెంట్‌గా మన ఏపీ ప్రభుత్వం అయితే వాట్సాప్ ద్వారాగా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్‌నైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాట్సాప్‌ని యూజ్ చేసి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పింఛన్‌కి సంబంధించినటువంటి సమస్య మనకు ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా మనం అందులో నుంచి ఫిర్యాదు అయితే చేయొచ్చు. ఈ యొక్క గవర్నెన్స్ నెంబర్ ద్వారా మన కంప్లెయింట్ అనేది ఇవ్వాలి. ఎలా ఫిర్యాదు అనేది నమోదు చేయాలి. ఇవన్నీ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. పిన్ టు పిన్. మీరు స్కిప్ చేస్తే మీకైతే అర్థమవ్వదు. మనం ఆ యొక్క ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మన యొక్క ఫిర్యాదు అనేది స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన మొబైల్‌లో ఉన్నటువంటి వాట్సాప్‌ను ఓపెన్ చేద్దామనమాట. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ మన మిత్ర వాట్సాప్ నెంబర్‌ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడైతే సేవ్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి మీరు ఇక్కడైతే హాయ్ అనండి టైప్ చేయండి. హాయ్ అని టైప్ చేసి మీరు సెండ్ చేయండి. కాసేపు అయిన తర్వాత మాకైతే మెసేజ్ వస్తుంది చూడండి. వచ్చిన తర్వాత ఇక్కడ సేవను ఎంచుకోండి అని మెసేజ్ అయితే రావడం జరిగింది. అక్కడ క్లిక్ చేయంగానే ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని కనిపిస్తుంది కదా, అక్కడైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాలా సేవలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం కాబట్టి మనం ఆ సర్వీస్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు లబ్ధిదారుల వివరాలు, చెల్లింపు వివరాలు, ఫిర్యాదు నమోదు చేయండి. ఇక్కడ ఫిర్యాదు స్థితిని తనిఖీ చేయండి. చాలా ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మనకి ఇప్పుడు పింఛన్ ఇష్యూస్ ఉంది కాబట్టి థర్డ్ వన్ వచ్చేసి ఫిర్యాదు నమోదు చేయండి అనే దాని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. మనకు మరలా ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట. అక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ ఇవ్వచ్చు. ఓపెన్ అన్న దగ్గర మీరు క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వివరాలు పొందండి అనేసి అక్కడ చేసి మీరు లాగిన్ అయిపోయి మీ యొక్క సమస్యను ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ చేయదలుచుకోలేదు కాబట్టి అక్కడ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఆ
ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఇదవుతుంది. సో, అక్కడ మీ యొక్క సమస్యను మీరు నిర్ధారించి మీరు సెండ్ చేయవచ్చు. సెండ్ చేసిన తర్వాత మీ యొక్క ఐడీ అయితే క్రియేట్ అయితే అవ్వడం సో, మీరు ఏదైతే మీ యొక్క సమస్యను తెలియజేశారో దాన్ని బట్టి మీ యొక్క ఒక రిజిస్ట్రేషన్ ఐడీ అనేది మీకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో, మరలా మీరు ఫిర్యాదు స్థితిని తనిఖీ చేయాలి అంటే ఖచ్చితంగా మరలా తిరిగి హాయ్ అని టైప్ చేయండి. మరలా సేమ్ ప్రాసెస్ సేవను ఎంచుకోండి. సో, సేవను ఎంచుకోండి అని క్లిక్ చేయంగానే సో, మరలా సేమ్ ప్రాసెస్. సో, అక్కడ మరలా కింద లాస్ట్ వన్ కనిపిస్తుంది కదా! సో, ఇందాక మీరు ఫిర్యాదు అనేది కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు ఇక్కడ స్థితిని తనిఖీ చేయండి అని క్లిక్ చేయంగానే మరలా అక్కడ సో, మళ్ళీ ఓపెన్ అని క్లిక్ చేయండి. సో, మీరు అక్కడ చూడొచ్చు స్క్రీన్‌లో. చూసారా? మీరు ఫిర్యాదు ఐడీ అని కొట్టిన తర్వాత సో, మీరు ఇప్పుడు ఏదైతే మీరు కంప్లెయింట్ చేయడానికి ఇచ్చారో సో, ఇక్కడికి మీరు చూడొచ్చు ఫిర్యాదు ఐడీ, ఆధార్ నంబర్. సో, మీరు ఆధార్ నంబర్‌తో మీరు చేసినటువంటి సమస్య కోసం చేసినటువంటి ఆ యొక్క ఫిర్యాదు ఐడీ ఉంటుంది కదా! సో, అది ఎంటర్ చేయొచ్చు మీ యొక్క ఆధార్ నంబర్ ద్వారా. సో, మీరు కంప్లెయింట్ దేని మీద ఇచ్చారో ఆ యొక్క సమస్య ఇష్యూ సో, ఏమని చెప్పబడిందనేది తెలుస్తుంది.